హాయ్ అండి, మీకోసం మంచి రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఎగ్ ఎప్పుడు ఒకేలా చేసుకొని తింటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్కి ఏ మాత్రము తగ్గదు అని అయితే నేను 100కి 100% గ్యారంటీ ఇస్తాను. మీకు చూస్తుంటేనే నోరు ఊరుతుందని అయితే నాకు అర్థమవుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుండిద్ది. చికెను, ఫిష్‌కి ఏ మాత్రం ఈ కర్రీ తగ్గదండి. అంత టేస్టీగా ఉంటుంది. అదేందక్కా చికెన్‌కి అంత కాదు, ఇది అంతకు మించిన టేస్ట్ అయితే వస్తుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. వీడియోలో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చిన ఒక లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి చేరుతుంది. మన వీడియోస్ ఇంకొంతమంది చూడగలుగుతారు కదా, అలా మోటివేషన్ అవుతుంది. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా చేసి చూపిస్తాను. ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 కోడిగుడ్లు ఇలా ప్యాన్లో కొట్టి వేసుకొని కొంచెం కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని మనం చక్కగా ఆమ్లెట్ లాగా వేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 2-3 ఆమ్లెట్లు అయితే వేసుకున్నానండి. మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో అని చూసుకొని మీరు ఆమ్లెట్లు అయితే వేసుకోండి. మా ఇంట్లో మేము నలుగురం ఉంటాం కదా, మేము అన్నట్టు నేను ఒక 2 మాత్రమే వేసానండి. రెండిటికే మాకు కర్రీ అయితే సరిపోతుంది. ఒక నలుగురికి అయితే ఒక 2 ఆమ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంతమంది ఎక్కువ ఉంటే ఇంకొక ఎగ్ అయితే ఇంకొకటి ఎగస్ట్రా ఆమ్లెట్ అయితే వేసుకోండి. ఇట్లాగా 2 వైపులుగా మంచిగా మనం ఆమ్లెట్లు ఎలా వేసుకుంటామో అలా అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఒక ఎండు మిరపకాయ కూడా వేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకుంటూ ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత 2 చీలికల పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా పండిన టమాటాలు ఒక 4 తీసుకోవాలి. ఒక ఇంచ అల్లం ముక్క కూడా వేసుకోవండి. ఒక 10 నుంచి వరకు బాదం పప్పు, మీ దగ్గర గసగసాలు ఉన్నా కూడా వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. దీంట్లో కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవాలి. నేను కరివేపాకు లేదు, పుదీనా వేసుకున్నా. ఒక 2 రెమ్మల వరకు ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ అల్లము మనం మిక్సీ జార్లో వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. దీంట్లో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, మనం ఆల్రెడీ ఫ్రైలో పచ్చిమిరపకాయలు వేసాము, ప్యూరీలో పచ్చిమిరపకాయలు వేసాము కాబట్టి చూసుకొని మీరు టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మంచిగా మనం మిక్స్ చేసుకున్న ప్యూరీని కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకుంటూ ఒక నిమిషం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మన గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఆమ్లెట్లను అయితే ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇంకా చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్ మాత్రమే. నేనైతే ఈ సైజులో అయితే
కట్ చేస్తున్నాను. 4 భాగాలైతే ఇలా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి కొంచెం దగ్గర పడింది కదా, మీరు సాల్ట్ తగ్గినా ఏది తగ్గినా చూసుకోండి. ఇలా ఆమ్లెట్లు అన్నీ ఈ కర్రీలోకి అయితే వేసుకొని గట్టిగా అయితే కదపకండి. మనం ఫిష్ని ఎలా అయితే నెమ్మదిగా కలుపుతామో అంతే విధంగా ఇలా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, పుదీనా అయినా కొత్తిమీర అయినా వేసుకొని 1 నిమిషం మూత పెట్టుకొని మధ్యలో ఇలా ప్యాన్ని కదుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. చూడండి మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది అంటే కర్రీ మనకి దగ్గరికి వస్తున్నట్టు అర్థం. ఇంకొక 5 నిమిషాలు అలా మూత పెట్టుకుంటే చూడండి ఆల్మోస్ట్ మనకి కర్రీ అంతా దగ్గరికి అయింది. మీకు కావాల్సిన గ్రేవీ చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇదిగో గ్రేవీ అయితే మనకి మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మంచిగా సర్వ్ చేసుకోవడమేను. ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఎప్పుడు ఒకేలా తినకుండా ఇలా ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ 2 ముద్దలు ఎక్కువనే తింటారు. మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇష్టంగా అయితే తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. వేడన్నంలో చాలా బాగుంది. రోటీ చపాతీలో కూడా బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అని కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. మీకు చూస్తేనే నోరూరుతుందని అయితే అర్థమవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పగలుగుతాను. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.